హాయ్ అండి, నమస్తే అందరికీ. అంతా ఎట్లున్నారు? అంతా మరి భోజనాలు చేశారా? ఆ భోజనం సంపాదించుకున్న ఆహారం మీ కష్టార్జితమే కదా, అంతేగాని మన బెట్టింగ్ బ్యాచ్ లాగా రక్తపు కూడు కాదుగా. అయి ఉండవు, 100% అయి ఉండవు. నేను అనుకోవటం, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయితే వాళ్ళ తల్లిదండ్రుల కష్టార్జితం, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ కష్టార్జితంతోనే సంపాదనతోనే వండుకొని ఆహారం తిని ఉంటారనేది నా నమ్మకం. ఈ బెట్టింగ్ మ్యాచ్కి ఎందుకంటే వాళ్ళకి ఏ మోరల్స్ ఉండవు, ఏ ఎథిక్స్ లేవు. ఎవరెక్కడ పోయినా వాళ్ళ మాటలు విని ఆ లింకులు నొక్కి వాళ్ళు డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ అకౌంట్లో అవే కాకుండా మళ్ళీ వాటిని రికవర్ చేసుకోవాలని చెప్పి ఇంకా అప్పులు చేసి ఆ చివరికి అవి పోగొట్టుకొని ఆ అప్పులు తీర్చలేక ఒత్తిడి పెరిగిపోయి బయటికి చెప్పుకోలేక చివరికి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అది 10, 100, వేల సంఖ్యలోకి తయారవుతున్నారు. అది ఒక్కళ్ళని కాదు, సినిమా వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, యాంకర్లు ఉన్నారు. ఇట్లా అందరూ తలా పాపం తిలా పెరిగిడు ఉంది. మనకి బైబిల్ ఏం చెప్తుందండి? భగవద్గీత ఏం చెబుతుందండి? ఖురాన్ ఏం చెబుతుందండి? ధర్మబద్ధంగా నీతిబద్ధంగా బతకడమే సనాతన ధర్మం. ఒక నిజమైన క్రైస్తవుడు, నిజమైన ముస్లిము ఆ పేరు మారినా దాని అర్థం వచ్చే విధంగా సారాంశం ఉంటుంది, ఉంది కూడా అదే. వీళ్ళకి ఏం పట్టం. ఇందులో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఒకళ్ళని ఇది చేయడానికి లేదు. ఆ పరేషాన్ బాయ్స్ అతను పెట్టే కంటెంట్ ఏంది? అంత కొట్లాటలు పెట్టి ఫ్రీగా డబ్బులు సంపాదిస్తూ ఈ బెట్టింగ్ యాప్లు చేసి ఆయనకి స్పోర్ట్స్ కార్లును తర్వాత స్పోర్ట్స్ బైక్లు యాడ్ నుంచి వచ్చినాయండి. ఏదో మళ్ళీ బయటికి ఏదో సర్వీస్ చేస్తున్నట్టుగా చిన్నపిల్లలకి అది ఇది కొద్దిగా ఏదో కొనిపించడం, అది చేయటం ఒక ఇది. చివరికి ఏంది? భాగవతం బయటపడింది, బండారం బయటపడింది. లోకల్ భయం కానీ హాయిగా మంచిగా అమాయకంగా మరి ఉంటూ ఆ సముద్రంలోకి ఆ చేపలకు వేటకు వెళ్ళే వాళ్ళ జీవన విధానం చూపిస్తూ మంచిగా సబ్స్క్రైబర్లు బేస్ పెంచుకున్నాం. ఆడియన్స్కి నచ్చిందే, ఇష్టపడ్డారు, ఓకే. అతను మంచిగా పేరు వచ్చింది, సంపాదన చేసుకుంటారు. ఎవరైనా ఇప్పుడు చెప్పేవాళ్ళు అందరూ కూడా. ఈ సాయి, హర్ష సాయి మెయిన్ ఏదో ఒక సమాజ ఉద్ధారకుడిలాగా ఇచ్చి పేదవాళ్ళకి డబ్బులు లేని వాళ్ళు ఇంటికి వెళ్ళటం, డబ్బులు ఇవ్వటం, వాళ్ళని ఐడెంటిఫై చేశాను నా టీం ద్వారా అని చెప్పి వాళ్ళకి ఫ్రిడ్జ్, వాళ్ళకి ఇల్లు లేననుకో ఇది ఇల్లు కొనిపించడం, లేదంటే ఒక షాప్ పెట్టి ఇవ్వడం చిన్నది. ఇట్లా చేసి అబ్బా భలే చేస్తున్నాడే, ఒక ఒక మంచి మానవతావాదికి వచ్చాడు, ఇతని బేస్ ఏంటి అనేది చూస్తే ఆ బేస్ తెలియకుండానే ఈయన సినిమా చేసే స్థాయికి ఎదిగిండు. అయ్యా కట్ చేస్తే ఏంటంటే మొత్తం బెట్టింగ్ యాప్ల నుంచి అక్రమంగా సంపాదించిన ఆదాయం కోట్ల రూపాయలు. మరి వీళ్ళకి ఎకరాలు, హైవేల పక్కన ఎకరం కోట్ల రూపాయలు చేసే భూములు కొన్నారంట కొంతమంది. ఇందులో అన్వేషణ మొత్తం బయట పెడుతున్నాడు కదా, తోడుతున్నాడు కదా మొత్తం. ఇందులో అలీ గారు లాంటి వాళ్ళు కూడా రావడం నాకు కొంచెం బాధేసింది. ఆయన వాళ్ళ మిస్సెస్ కలిసి చేస్తూ ఉంటారు యూట్యూబ్లో ఆ ఫుడ్ పెట్టడం, అదంతా చూసి నేను అరే ఎప్పుడన్నా మనం కూడా ఇట్లా చేయగలిగితే బాగుండని అనిపించేది. ఎందుకంటే మనం ఎంత చేసి ఏది చేసినా కూడా 10 మంది ఆహారం మన సంపాదనతో మనం చేసి పెట్టి వాళ్ళకి తీర్చగలిగితే అది ఆత్మసంతృప్తి అంటాం కదా, అది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఐ బిలీవ్ ఇట్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. మనం తినేదానికంటే అట్లా మనం చేయగలిగే స్థితి మనకు వస్తే బాగుండే అనుకుంటేవాడు. అది సరే, అప్పుడే ఏమైపోలేదు, చేస్తాను నేను ఎప్పటికైనా, ఉంది నాకు అది. మనం ఇప్పుడు సమాజంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే కష్టపడి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఎంత కాలం పడుతుందండి? జీవితకాలం పడుతుంది. ఆ అప్పులు అవన్నీ తీర్చడానికి ఒక్కోసారి ఆ జీవితకాలం లైఫ్ టైం కూడా తీరవు. కానీ వీళ్ళు మనం ఇచ్చిన బేస్తో మన గురించి పట్టించుకోకుండా సబ్స్క్రైబర్స్ ఏమైపోతారు, మన మాటలు వింటారు, మనం చెప్పే వీళ్ళు మన ప్రభావం ఉంటుంది అనే ఒక ఎథికల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా, పాపభీతి లేకుండా అక్రమంగా, అన్యాయంగా వీళ్ళు అడ్డగోలుగా అంటే వీళ్ళ మాటలు నమ్మి అప్పులు పోలై వాళ్ళ రక్తం మీద, వాళ్ళ శవాల మీద వీళ్ళు సంపాదన చేసుకున్నారు. వీళ్ళంతా వీళ్ళు మొత్తం ఎవరు మినహాయింపు కాదు, ఆడ మగ మొత్తం అదే జాతి. ఈ జాతికి ఒక ఏదైనా పేరు పెట్టండి. ఇది ఒక స్పెషల్ రేస్ అన్నమాట.
మరి ఇటు ఆల్రెడీ పొలిటికల్ సిస్టమ్ భ్రష్టు పడిపోయి పొలిటికల్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఏ దేశమైనా స్ట్రాంగ్ ఉంటుంది. మనకి పొలిటికల్ సిస్టమ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అంతా, ఒకప్పుడు క్రిమినల్స్ బిజినెస్ పీపుల్ పర్సంటేజ్ అనేది అసలు ఉండేది కాదు, ఏది ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వీటిలలో రాజకీయాల్లో. కానీ ఇప్పుడు అసలు ఒరిజినల్గా నిజాయితీవంతుడు క్యారెక్టర్ ఉన్న వాళ్ళు, సర్వీస్ ఓరియంటెడ్, పబ్లిక్కి సేవ చేయాలనే ఇది కలిగిన వాళ్ళు పర్సంటేజ్ మనం వెతికితే ఒక 5% ఉంటుందా ఒక పార్టీ, ప్రతి పార్టీలో అంతకు మించి ఎక్కువ ఉంటుంది అంటారా? నాకైతే నమ్మకం లేదు. అసలే వ్యవస్థ భ్రష్టు పడిపోయి ఉంటే వీళ్ళు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని జనాలు చంపేయడానికి సిద్ధపడిపోతున్నారు. వీళ్ళకి తెలియకుండా తెలుసు. ఇప్పుడు తెలియదని డ్రామాలు చేస్తే ఎట్లుంటుంది? ఆ విష్ణుప్రియ కావచ్చు, ఆ మంచు విష్ణు రాణా గారు, ప్రకాష్ రాజు, మరి కొన్ని ఆహా అలాంటి ప్లాట్ఫామ్లు కూడా మరి కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి బ్యాక్ డ్రాప్లో వాళ్ళు పెడుతున్న యాప్స్ ఏంటి, ఏ విధమైన యాప్స్ పెడుతున్నారు, వాటి ఇంపాక్ట్. ఒక గంట సేపు ప్రోగ్రామ్ ఉంటే బాగా జనాలకు తెలిసిన సెలబ్రిటీలు వచ్చి ఆ షో చూస్తుంటే అది బ్యాక్గ్రౌండ్ ఇదిలో అది ప్లే అవుతూ ఉంటే ఈ యాప్లు ఆడండి డబ్బులు గెలుచుకోండి అని చెప్పి అది ఎంత బాధ్యత రాహిత్యం. సామాజిక బాధ్యత లేని మీ సంపాదనలు ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి? మీకు అంత మీరు అసలు సమాజంలో ఉండటానికే అనర్హులు కదా. సమాజాన్ని భ్రష్టు పట్టించే పనులు చేస్తూ ఉన్నారు కదా మీరు. సో వీళ్ళందరినీ, ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే, ప్రభుత్వం చూస్తూ కూర్చుంటే, పోలీసులు చూస్తూ కూర్చుంటే, ఇప్పుడు తప్పించుకున్నారు వీళ్ళు. ఇది అదొక పెద్ద మాఫియా, ఇది ఒక మాఫియా, మామూలు మాఫియా కాదు. డ్రగ్స్ మాఫియా, ఇసుక మాఫియా, గోల్డ్ మాఫియా, అట్లనే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు మాఫియా తయారైంది మన తెలుగునాట. దేశవ్యాప్తంగా ఉన్నాయి, అంతర్జాతీయంగా ఉన్నాయి ఈ మాఫియాలన్నీ కూడా. వీళ్ళ ఎదగనిస్తే, వీళ్ళ పెరిగినిస్తే సమాజం భ్రష్టు పట్టిపోద్ది. చదువుకున్నవాడికి విలువ ఉండదు, కష్టపడి పనిచేసేవాడికి విలువ ఉండదు, కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవాలని ప్రయత్నం ఉండదు, ఈజీ మనీ కోసం వెంపర్లాట బయలుదేరుతుంది. దీనికోసం ఎన్నో జరిగిపోతాయి. సమాజంలో ఒక బ్యాలెన్స్ అనేది నాశనం అయిపోతుంది. దానికి వీళ్ళు కారణం ఇటువంటి వాళ్ళు. సో ఇది తీవ్రవాద బ్యాచ్ల కంటే కూడా ప్రమాదం. ప్రభుత్వం అయ్యా రేవంత్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మరి మీరు ఏ విధమైన చట్టాలు తీసుకొస్తారో కానీ ఇవి ఆర్థిక తీవ్రవాదం కింద వీటిని కట్టకపోతే ప్రమాదం. అలాగే ఇప్పుడు వీళ్ళు సంపాదించిందంతా కొంత హవాలా రూపంలో ఉంటుంది. దాన్ని క్లియర్గా మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా మన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? సబ్స్క్రైబర్స్ గురించి వాళ్ళ ఛానల్స్ని ఎంకరేజ్ చేసేది మనం, వాళ్ళు ఇన్స్టాల్ చూసేది మనం, మన సమయం కేటాయిస్తూ ఉంటే మీరు ఇట్లా ఆడంటే లింకులు మొక్కలే డబ్బులు వస్తాయి. అసలు ఎక్కడన్నా డబ్బులు సంపాదించడం అనేది ఎంత కష్టమైన పని మనకు తెలియదా? ఇట్లా దుర్మార్గంగా వాళ్ళు తింటున్నది, బెట్టింగ్ బ్యాచ్ తింటున్నది. హర్ష సాయి, లోకల్ బాయ్ నాని, ఇక్కడ ఈ రాణా, ప్రకాష్ రాజు, మరి అలీ గారు, ఆయన ఇందులో అసలు ఇట్లా చేయడం కొన్ని యాప్లు చేశారు. ఆమె కూడా నేను చూశాను. ఇదేంటబ్బా పుచ్చుకుని మళ్ళీ ఆ వీడియో చూస్తుంటే మధ్యలో వచ్చాయి, ఏమై యాప్లు చేస్తున్నారేంటబ్బా, ఏదన్నా ఆర్గానిక్ ఫుడ్సా అంటే కాదు అవి. ఎంత ఇప్పుడు అంటే ఏంటి, కోట్లు సంపాదించుకొని ఏదో ఒక 50,000 ఖర్చు పెట్టి సమాజానికి ఏదో సేవ చేస్తున్నట్టు ఒక షో అప్పే కాదు. ఎంత మోసం చేయటం, మరి ఫుడ్ మీద మోసం చేయటమే కాదు. మరి తర్వాత ఇప్పుడు ఈ సునైనా, దీప్తి సునైనా ఏదో క్యూట్గా అప్పుడు టిక్ టాక్ వీడియోలు చేసేసి అబ్బా ఇదని చెప్పి తర్వాత షణ్ముఖ్ జస్వంత్ వీళ్ళంతా ఏం చేశారు? భ్రష్టు పట్టించారు వ్యవస్థనంతా. వీళ్ళకి BMW కార్లు, పెద్ద పెద్ద ఏరియాల్లో, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో విల్లాలు, కోట్లాది రూపాయలు ఉండే విల్లాలు, మరి హైవేల పక్కన ఎకరం కోట్ల రూపాయలు ఉండే చోట భూములు కొనడం. ఎంత యాడ్ నుంచి వచ్చింది వీళ్ళకి? వీళ్ళు యూట్యూబ్లు చేసి వీళ్ళు ఎగిరి పాటలు పాడి కొద్దిగా ఏదో క్యూట్ వీడియోలు చేసినంత మాత్రానే కోట్లాది రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు వస్తాయండి. మనం ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఒక 200 గజాలు భూమి కొని దాని మీద G+1 కాదు, మామూలు ఒక మేడ చిన్న ఇల్లు స్లాబ్ కట్టుకోవాలంటే జీవితకాలం సరిపోతుంది. ఎక్కువ మంది దిగుమధ్య తరగతి వాళ్ళకి అందరికి కూడా, అలాగే మధ్యతరగతి వాళ్ళకి G+1 కట్టేసరికి జీవితకాలం అయిపోద్ది. ఇక ఎగువ మధ్య తరగతికి G+2 కట్టేసరికి సరిపోదు. కష్టపడి ఆ సంపాదన, బ్యాంకు లోన్లు, అది వ్యాపారాలు చేసే వాళ్ళ గురించి కాదు, ఈ ఉద్యోగాలు లేదంటే ఏదో కష్టపడి వ్యవసాయము అది ఇది
ఇదంతా ఎంత ఇదితో కూడుకున్నటువంటి వ్యవహారం. వాళ్ళందరినీ అవమానపరచడమేగా వీళ్ళతో పోలికలు చేస్తారు ఏదో ఒక దశలో. ఈ తల్లిదండ్రుల్లోనే వీళ్ళు ఏంద్రా మరి వీళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు, మరి మీరేందో ఊరికే ఇట్లా చేస్తూ ఉన్నారు, ఏమీ లేదు ఇంతవరకు అని ఒక పోలికి వచ్చి ఒక రకమైన కొంత వాళ్ళు ఆత్మానున్నత భావానికి లోనయ్యే విధంగా తెలుసో తెలియకో తల్లిదండ్రులు కూడా ఇందులో భాగమేగా. మరి వీళ్ళ తల్లిదండ్రులు అంతా వీళ్ళ కుటుంబ సభ్యులంతా ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా సంపాదిస్తుంటే యాడిదిరా ఈ సంపాదన, నువ్వు చేసేదానికి ఏమవుతుంది, ఎంత వస్తుంది, ఏంటిదని చెప్పి వాళ్ళు ప్రశ్న చేయలేదు అనే కదా అర్థం. హాయిగా అబ్బా మా వాళ్ళు మేము కూడా రిచ్ అయిపోతున్నాం అనే సంబరంలో బన్నీ యాదవ్ అనేది బైక్ మీద ప్రపంచం అంతా తిరిగి వస్తానని చెప్పి అంతా మోసమే. ఇప్పుడు వెళ్ళి దొంగలాగా తప్పించుకున్నారుగా. మరి వీళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. మరి మీరు రాయండి కింద కామెంట్లో రాయండి, ఇటువంటి వాళ్ళకి చట్టాలు ఏం చేయాలి. వీళ్ళకంటే ఒక సామాన్యుడు పాపం ఉప్పల బాలు 1000 రెట్లు బెటర్ కదా. అతనికి అవకాశం ఉన్నా కూడా సరే, అతని కామెడీ గొప్పగా లేకపోవచ్చు, చాలా పేదరికం నుంచి వచ్చిండు, 20-30 లక్షల మంది అట్లా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అతను చేస్తామంటే డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. అయినా కానీ అతను నేను అట్లా చేసి వేరే వాళ్ళ చావుకు నేను కారణంగాను, ఆ సంపాదన నాకు వద్దు అని స్టాండ్ అయి నిలబడ్డాడు. అతను కదా హీరో అంటే. ఈ సన్నాసులా హీరోలు, వీళ్ళ ఈ రక్తపు కూడా తినే వాళ్ళ హీరోలు మనకి కాదు. ఉప్పల బాలునే రియల్ హీరో నా దృష్టిలో. అన్వేష్ లాంటి వాడు అప్రిషియేట్ చేసి అతనికి ఒక ఐఫోన్ ఇవ్వడం అనేది నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మనం అంతా కష్టపడుతూ ఏం చేస్తుంటే ఏమి ఉండదు. ఒక ఇది ఏదన్నా చేయాలంటే ఎంతో టైం పడుతుంది. వీళ్ళు అన్యాయంగా అట్ ది రేట్ ఆఫ్ ఎదుటి వాళ్ళ రక్తపు కూడు, ఎదుటి వాళ్ళ చావులు, ఎదుటి వాళ్ళ నాశనం మీద సంపాదించారు వీళ్ళంతా కూడా. వీళ్ళు కొనుక్కున్న విల్లాలు, ఇప్పుడు వీళ్ళు తింటున్న ఫుడ్డు, వీళ్ళు తాగుతున్న నీళ్లు, రక్తం 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 అంటే వీళ్ళ మాటలు నమ్మి ప్రాణాలు బాగొట్టుకున్నారు కదా. అది బెట్టింగ్ యాప్లు, వీళ్ళు ప్రమోట్ చేసిన యాప్లు నొక్కేసి ప్రాణాలు బాగొట్టుకున్న వాళ్ళ యొక్క రక్తం, వాళ్ళ కుటుంబ సభ్యుల రక్తం. మరి రక్తం తాగిన వాళ్ళు, ఫుడ్ ఆహారం ధర్మబద్ధంగా తిన్న వాళ్ళు ఉంటారు. ఇట్లా రక్తం తాగిన వాళ్ళు ఎంతకాలం బతుకుతారు? చూసుకుంటాడు, పైవాడు చూసుకుంటాడు. వీళ్ళకి పాప పరిహారం ఏంటంటే వీళ్ళు అక్రమంగా సంపాదించిన సంపాదనలో వీళ్ళ మూలంగా చనిపోయిన కుటుంబాల వాళ్ళకి ఏమైనా తిరిగి కొంత అప్పచెప్పాలి. అంత అది ఇచ్చుకుంటే అక్కడన్నా కొంచెం పాప ప్రక్షాళన కొద్ది జరుగుద్ది. ప్రభుత్వాలు అయితే త్వరగా సత్వరంగా కఠినమైన చట్టాలు తీసుకురాకపోతే ఇది సమాజంలో ఒక వినాశనానికి దారితీసే అవకాశం ఉన్నటువంటిది. ఈ బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు అనేది ప్రతిరోజు విడిసి రోజు ఎక్కడో ఒక దగ్గర సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బీటెక్ విద్యార్థులు, చదువుకున్నోడు, చదువు రానోడు, ముఖ్యంగా ఈ బీటెక్ పిల్లలు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వీళ్ళని చూసి. ఎందుకంటే వాళ్ళకి ఓహో డబ్బు సంపాదించడం ఇంత ఈజీనా, మనం ఈ ఇంజనీరింగ్ చదివి మనకి ప్లేస్మెంట్లో జాబ్ వచ్చేది ఎప్పుడు కావాలి, ఇదైతే ఎందుకు ఇట్లా లింక్ నొక్కంలోనే మనకి డబ్బులు వచ్చేస్తాయి అనే ఒక ఫాల్స్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ ఉచ్చులో చిక్కుకుంటున్నారు, అప్పులు చేస్తున్నారు, తీర్చలేక చచ్చిపోతున్నారు గురి వేసుకొని. వేల సావులను చూసి ఆ కుటుంబ సభ్యులు చచ్చిపోతున్నారు, తల్లిదండ్రులు. ఓవరాల్గా వాళ్ళ రక్తం మీద, వాళ్ళ చావుల మీద వీళ్ళు సంపాదించుకుంటున్నారు. ఈ జ్యోతక్క కావచ్చు, సునైనా కావచ్చు, హర్ష సాయి కావచ్చు, లోకల్ బాయ్ నాని కావచ్చు, పరేషాన్ బాయ్స్ అతను కావచ్చు, XYZ మరి బాధ్యత లేకుండా చేసినటువంటి రాణా గారు కావచ్చు, అలాగే మళ్ళీ వీళ్ళు కావచ్చు, ఎవరు మన ప్రకాష్ రాజ్ గారు. ఆయన సమాజానికి ఒక ఇది చెప్పే జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి మరి ఆయన ప్రధానమంత్రి గారిని కూడా మరి క్వశ్చన్ చేసేటటువంటి ఆలోచన పడు. ఆయన ఎట్లా చేస్తాడు, వెర్సటైల్ యాక్టర్. ఐ రెస్పెక్ట్ హిస్ యాక్టింగ్ స్కిల్స్, బట్ యాజ్ అన్ సిటిజన్ ఈ బిహేవ్ లైక్ ఏ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ అన్అకౌంటబుల్ పర్సన్. వీ షుడ్ కండెమిన్ ఇట్, మనం ఖండించాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఇదంతా రికవర్ చేయాలి ప్రభుత్వం. వాళ్ళ కుటుంబాలకి కొంత అయినా, ఎవరైతే ఈ బెట్టింగ్లు మూలంగా నాశనం అయిపోయారో తిరిగి కొంత అయినా చెల్లించాలి. అదే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, మన తెలంగాణ ప్రభుత్వం, అలాగే ఆంధ్ర ప్రభుత్వం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరి త్వరగా మరి ఈ బెట్టింగ్ మాఫియాని అరికట్టే చట్టాలు చేయకపోతే ఇది చాలా విష సంస్కృతికి
ఆల్రెడీ ఒకవైపు అనేక రకాల మాఫియాలు ఉన్నాయి. ఇసుక మాఫియాలు, గంజాయి మాఫియాలు, ఇంకా అనేక రకాల మాఫియాలు ఉన్నాయి. అదంతా మనకి తెలియదేం కాదు. ప్రభుత్వానికి అది సవాలే, అది సమాజాన్ని నాశనం చేస్తుంటుంది. సో ఇవి దానికి తోడు మళ్ళీ ఇవి తోడై ఇవి ఇమ్మీడియట్గా మొత్తం కుటుంబాలనే నాశనం చేసేస్తున్నాయి. కాబట్టి బాధ్యత లేకుండా చేస్తున్నటువంటి ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, సీరియల్స్ వాళ్ళు కావచ్చు, ఆడేవాడు కావచ్చు, పాడేవాడు కావచ్చు, ఎవరైనా సరే. సో ఇటువంటి ఆపడానికి ప్రభుత్వం చాలా పీడీ యాక్ట్ కంటే పవర్ఫుల్ చట్టాలు చేయాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నా. అలాగే మీరేమనుకుంటున్నారు, ఏ విధమైన చట్టాలు చేస్తే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల యొక్క ఇదిని, ఇల్లీగల్ బెట్టింగ్ ఇదిని కంట్రోల్ చేయొచ్చు అనుకుంటున్నారు అనేది కింద